ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం జల వనరులు. ఇందులో 45 నుంచి 47 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గుజరాత్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? 1 173, 2 124, 3 9090, 4 9490. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గుజరాత్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? 1 173, 2 124, 3 9090, 4 9490. ఎవరు ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించారు? 1 మహాత్మా గాంధీ, 2 వల్లభనేని సాంబశివరావు, 3 జవహర్లాల్ నెహ్రూ, 4 బాలగంగాధర్ తిలక్. ఎవరు ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించారు? 1 మహాత్మా గాంధీ, 2 వల్లభనేని సాంబశివరావు, 3 జవహర్లాల్ నెహ్రూ, 4 బాలగంగాధర్ తిలక్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై కట్టబడింది? 1 నర్మదా, 2 తపతి, 3 సబర్మతి, 4 గంగా. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై కట్టబడింది? 1 నర్మదా, 2 తపతి, 3 సబర్మతి, 4 గంగా. దుఃఖ నదిగా పిలువబడేది 1 నర్మదా నది, 2 దామోదర నది, 3 గంగా నది, 4 బ్రహ్మపుత్ర నది. దుఃఖ నదిగా పిలువబడేది 1 నర్మదా నది, 2 దామోదర నది, 3 గంగా నది, 4 బ్రహ్మపుత్ర నది. నర్మదా బచావో ఆందోళన లేదా సేవ్ నర్మదా మూవ్మెంట్ అనేది 1 ప్రభుత్వ సంస్థ, 2 కార్పొరేట్ సంస్థ, 3 ప్రభుత్వేతర సంస్థ, 4 కార్పొరేట్ సంస్థ. నర్మదా బచావో ఆందోళన లేదా సేవ్ నర్మదా మూవ్మెంట్ అనేది 1 ప్రభుత్వ సంస్థ, 2 కార్పొరేషన్ సంస్థ, 3 ప్రభుత్వేతర సంస్థ, 4 కార్పొరేట్ సంస్థ. డ్యామ్ లేదా ఆనకట్ట అనే పదాన్ని ఎక్కువగా నిర్మాణం అనే పదాన్ని కాకుండా దీనిని సూచించడానికి వాడతారు? 1 రహదారి, 2 స్పిల్వే, 3 ఆందోళన, 4 రిజర్వాయర్. డ్యామ్ లేదా ఆనకట్ట అనే పదాన్ని ఎక్కువగా నిర్మాణం అనే పదాన్ని కాకుండా దీనిని సూచించడానికి వాడతారు? 1 రహదారి, 2 స్పిల్వే, 3 ఆందోళన, 4 రిజర్వాయర్. నేడు ఆనకట్టలు కేవలం నీటిపారుదల కోసమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా, వరద నియంత్రణ కోసం నిర్మించబడుతున్నాయి. అందువల్ల ఈ ఆనకట్టలను ఎప్పుడు ఎలాగ పిలుస్తారు? 1 ప్రాజెక్ట్, 2 బహుళార్థ సాధక పథకాలు, 3 ఆనకట్టలు, 4 స్పిల్వే. నేడు ఆనకట్టలు కేవలం నీటిపారుదల కోసమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా, వరద నియంత్రణ కోసం నిర్మించబడుతున్నాయి. అందువల్ల ఈ ఆనకట్టలను ఇప్పుడు ఎలాగ పిలుస్తారంటే 1 ప్రాజెక్టు, 2 బహుళార్థ సాధక పథకాలు, 3 ఆనకట్టలు, 4 స్పిల్వే. పెద్ద ప్రాజెక్టుల వల్ల స్థానిక ప్రజలకు ప్రయోజనం లేకుండా ఎవరు లాభం పొందుతారు? 1 భూ యజమానులు, 2 పెద్ద రైతులు, పారిశ్రామికవేత్తలు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. పెద్ద ప్రాజెక్టుల వలన స్థానిక ప్రజలకు ప్రయోజనం లేకుండా ఎవరు లాభం పొందుతారంటే 1 భూ యజమానులు, 2 పెద్ద రైతులు, పారిశ్రామికవేత్తలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే లేదా 1 మాత్రమే. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు రాజస్థాన్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? 1 139, 2 124, 3 1900, 4 1940. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు రాజస్థాన్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? 1 139, 2 124, 3 1900, 4 1940. హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు? 1 తపతి, 2 నర్మదా, 3 యమున, 4 మహానది. హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు? 1 తపతి, 2 నర్మదా, 3 యమున, 4 మహానది. బహుళార్థ సాధక పథకాలు, భారీ ఆనకట్టలు ఏ పర్యావరణ ఉద్యమాలకు కారణమైనాయి? 1 నర్మదా బచావో ఆందోళన, 2 తిహ్రీ డ్యామ్ ఆందోళన, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. బహుళార్థ సాధక పథకాలు, భారీ ఆనకట్టలు ఏ పర్యావరణ ఉద్యమాలకు కారణమైనాయి? 1 నర్మదా బచావో ఆందోళన, 2 తిహ్రీ డ్యామ్ ఆందోళన, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. సాంప్రదాయకంగా ఏవి నదీ జలాలను వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడ్డాయి? 1 ఆనకట్టలు, 2 వ్యవసాయ క్షేత్రాలు, 3 నదులు, 4 సరస్సు. సాంప్రదాయకంగా ఏవి నదీ జలాలను వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడ్డాయి? 1 ఆనకట్టలు, 2 వ్యవసాయ క్షేత్రాలు, 3 నదులు, 4 సరస్సు. నిర్మాణం వాడిన పదార్థాల ఆధారంగా ఆనకట్టలు అనేక ఉపవిభాగాలతో కూడినవిగా ఎలా వర్గీకరిస్తారు? 1 కరకట్టలు, 2 కొయ్య ఆనకట్టలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. నిర్మాణం వాడిన పదార్థాల ఆధారంగా ఆనకట్టలను అనేక ఉపవిభాగాలతో కూడినవిగా ఎలా వర్గీకరిస్తారు? 1 కరకట్టలు, 2 కొయ్య ఆనకట్టలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణం? 1 స్పిల్వే, 2 ఆనకట్ట, 3 నది, 4 వరద. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణం? 1 స్పిల్వే, 2 ఆనకట్ట, 3 నది, 4 వరద. సర్దార్ సరోవర్ డ్యామ్ భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులో ఇది 1. దీని నీటిపారుదల ఎక్కడ వ్యాపించి ఉన్నది? 1 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, 2 గుజరాత్, 3 రాజస్థాన్, 4 పైవన్నీ. సర్దార్ సరోవర్ డ్యామ్ భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులో 1. దీని నీటిపారుదల ఎక్కడ వ్యాపించి ఉన్నది? 1 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, 2 గుజరాత్, 3 రాజస్థాన్, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు గుజరాత్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 9490. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు గుజరాత్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? 9490. కరెక్ట్ ఆన్సర్ 4. ఎవరు ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించారు?
కరెక్ట్ ఆన్సర్ 3 జవహర్లాల్ నెహ్రూ. ఎవరు ఆనకట్టను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించారంటే జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ 3. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై కట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ 1 నర్మదా. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై కట్టబడింది అంటే నర్మదా. కరెక్ట్ ఆన్సర్ 1. దుఃఖనదిగా పిలువబడేది? కరెక్ట్ ఆన్సర్ 2 దామోదర నది. దుఃఖనదిగా పిలువబడేది ఏంటంటే దామోదర నది. కరెక్ట్ ఆన్సర్ 2. నర్మదా బచావో ఆందోళన లేదా సేవ్ నర్మదా మూవ్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ 3 ప్రభుత్వేతర సంస్థ. ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వేతర సంస్థ. కరెక్ట్ ఆన్సర్ 3 నర్మదా బచావో ఆందోళన లేదా సేవ్ నర్మదా మూవ్మెంట్ అనేది ప్రభుత్వేతర సంస్థ. కరెక్ట్ ఆన్సర్ 3. డ్యామ్ లేదా ఆనకట్ట అనే పదాన్ని ఎక్కువగా నిర్మాణం అనే పదానికి పోకుండా దీనిని సూచించడానికి వాడుతారు? కరెక్ట్ ఆన్సర్ 4 రిజర్వాయర్. డ్యామ్ లేదా ఆనకట్ట అనే పదాన్ని ఎక్కువగా నిర్మాణం అనే పదానికి కాకుండా దీనిని సూచించడానికి వాడతారంటే రిజర్వాయర్. కరెక్ట్ ఆన్సర్ 4. నేడు ఆనకట్టలు కేవలం నీటిపారుదల కోసమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, గృహ పారిశ్రామిక అవసరాలు, నీటి సరఫరా, వరద నియంత్రణ కోసం నిర్మించబడతాయి. అందువల్ల ఈ ఆనకట్టలను ఎప్పుడు ఎలాగ పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 బహుళార్థ సాధక పథకాలు. నేడు ఆనకట్టలు కేవలం నీటిపారుదల కోసమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, గృహ పారిశ్రామిక అవసరాలు, నీటి సరఫరా, వరద నియంత్రణ కోసం నిర్మించబడుతున్నాయి. అందువల్ల ఈ ఆనకట్టలను ఇప్పుడు ఎలాగ పిలుస్తారంటే బహుళార్థ సాధక పథకాలను పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. పెద్ద ప్రాజెక్టుల వలన స్థానిక ప్రజలకు ప్రయోజనం లేకుంటే మరి ఎవరు లాభం పొందుతారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ భూ యజమానులు, పెద్ద రైతులు, పారిశ్రామికవేత్తలు. పెద్ద ప్రాజెక్టుల వలన స్థానిక ప్రజలకు ప్రయోజనం లేకుంటే మరి ఎవరు లాభం పొందుతారంటే భూ యజమానులు, పెద్ద రైతులు, పారిశ్రామికవేత్తలు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు రాజస్థాన్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 124. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు రాజస్థాన్లో ఎన్ని గ్రామాల నీటి అవసరాన్ని తీరుస్తుంది అంటే 124. కరెక్ట్ ఆన్సర్ 2. హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు? కరెక్ట్ ఆన్సర్ 4 మహానది. హీరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు అంటే మహానది. కరెక్ట్ ఆన్సర్ 4. బహుళార్థ సాధక పథకాలు, భారీ ఆనకట్లు ఏ పర్యావరణ ఉద్యమాలకు కారణమైనాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. నర్మదా బచావో ఆందోళన, తేరీ డ్యామ్ ఆందోళన. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. బహుళార్థ సాధక పథకాలు, భారీ ఆనకట్లు ఏ పర్యావరణ ఉద్యమాలకు కారణం అయినాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. నర్మదా బచావో ఆందోళన, తేరీ డ్యామ్ ఆందోళన. సాంప్రదాయకంగా ఏవి నదీ జలాలను వర్షపు నీటిని నిలువ చేయడానికి నిర్మించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ 1 ఆనకట్టలు. సాంప్రదాయకంగా ఏవి నదీ జలాలను వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడ్డాయంటే ఆనకట్టలు. కరెక్ట్ ఆన్సర్ 1. నిర్మాణం వాడిన పదార్థాల ఆధారంగా ఆనకట్టలను అనేక ఉపవిభాగాలతో కూడినవిగా ఎలా వర్గీకరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 కొయ్య ఆనకట్టలు, కరకట్టలు. పైవన్నీ. నిర్మాణం వాడిన పదార్థాల ఆధారంగా ఆనకట్టలు అనేక ఉపవిభాగాలతో కూడినవిగా ఎలా వర్గీకరిస్తారండి? కరకట్టలు, కొయ్య ఆనకట్టలు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. నీటి ప్రవాహాన్ని అడ్డుకుని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణము? కరెక్ట్ ఆన్సర్ 2 ఆనకట్ట. నీటి ప్రవాహాన్ని అడ్డుకుని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణం ఏంటంటే ఆనకట్ట. కరెక్ట్ ఆన్సర్ 2. సర్దార్ సరోవర్ డ్యామ్ భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులో ఇది ఒకటి. దీని నీటిపారుదల ఎక్కడ వ్యాపించి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సర్దార్ సరోవర్ డ్యామ్ భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులో ఇది ఒకటి. దీని నీటిపారుదల ఎక్కడ వ్యాపించి ఉన్నదంటే 4 రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. అవి ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కొన్ని చూసుకోండి. థ్యాంక్ యూ.